నిన్న ఇంకా రిటర్న్ వెళ్ళలేదు, ఆగిపోయాను, రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ బోయినపల్లి మార్కెట్ పక్కనే మా ఊరోళ్ళు ఉంటున్నారన్నమాట. ఇంకా బండి ఇక్కడ పెట్టేసి నిన్నంతా పడుకున్నా. ఇటు నుంచి రిటర్న్ తణుకు ఏం చూసాం కానీ ఏం పని అవ్వలేదు. మనకి ఆఫీసులు తెలియదు, గ్రూపుల్లోనే లేమో, ఇంకెవడ చెప్పేలా పని అవుతులేదని ఎలాగో పెద్దాపురం అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి బండి ఆడతారు. మనం పెద్దాపురం డైలీ వెళ్తున్నాం కదా. ఆడ సాగర్ ఫోన్ చేస్తే ఇలాగ హైదరాబాద్లో మన బండి ఉంది ఏమన్నా ఉంటుందంటే, సరే అయితే ఆగిపో రేపు పొద్దున్న వెడదామన్నారా. ఇంకా నిన్న ఇంకెవరికి ఫోన్ చేయలేదు అనమాట, ఇంకా ఆగిపోయాను. ఇప్పుడు వెళ్తున్నాం బోయినపల్లి మార్కెట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ అయ్యి అక్కడ వీడియో తీద్దాం. ఇదే బోయినపల్లి మార్కెట్. మనం ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్ మార్కెట్ కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఇటు నుంచి ఇంకా అది ఎట్లా ఖాళీకి వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ ఏదో పని అయింది. పెద్దగా మనకు పని సర్కిల్ ఏం లేదు. గ్రూపులు కానీ రిటర్న్ కిరాయిలు చూసేవాళ్ళు కానీ మనకి ఎవడ తెలియదు. ఇంకెక్కువ తక్కువ ఏదో ఫోన్ చేయడం బండి ఎట్టేయన్నాడు, ఎట్టేసాను అంతే. ఇంక మొన్న వచ్చిన కిరాయిలు కానీ మిగలాలంతే. ఈ కిరాయి నాకు తెలిసి ఆయిల్కి అలా సరిపోద్ది. మళ్ళీ పెద్దాపురం నుంచి మా ఇంటికి 90 ఉంటుంది, ఇంకా అలా సరిపోద్ది. మార్కెట్కి వచ్చాం లోపలికి. గట్టోకి నెంబర్ ఇచ్చాను, వాళ్ళు ఫోన్ చేస్తారో వాళ్ళు తీసుకెళ్తారలే కుట్టిన దగ్గర అన్నారు. పార్కింగ్ రేట్ చూస్తాం. ఫోన్ చేయరు, లోపలికి రా అన్నాడా. వెళ్తున్నాం, ఏదో అడ్రస్ చెప్పాడు 37 కుట్టంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి. ఇక్కడ సెక్యూరిటీ గార్డులను ఆడితే బాగానే అడ్రస్ చెప్తున్నారు. చెప్పకపోతే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కదా. మనకి ఎక్కడెక్కడెక్కడే తిరుగుతాం, ఎప్పుడంకో తిన్నాక అక్కడికే వెళ్తాం. చింత చెట్టు అదే చింత చెట్టుగా B27 నుంచి వెనకాల. ఇదే B27, B37 వెనకాల ఉంటా. చెట్టు దాటిన తర్వాత అనుకుంటా ఈ రోడ్లో తిరిగాం మనం. గరగర తిరుగుతున్నా ఫస్ట్ టైం కాబట్టి ఏం చేస్తాం తప్పదు. బండి పార్కింగ్ చేసాం. బండికి డైరెక్ట్ స్టాండ్ ఇయ్యారు, పైకి ఎక్కుతాం డైరెక్ట్గా. లోడింగ్ మొదలెడతారా. ఇక మన 3 టన్నుల లోపు ఉంటుంది అనుకుంటా. 4-4.5 వస్తుంది అంటాడు. అసలు టైర్లు పోలేదు అనుకుంటా. లోడ్ ఎక్కువ. అటు నుంచి వచ్చినప్పుడు అయితే అంత పోతే టన్ను కూడా లోడ్ లేదు అనే ధైర్యంతో వచ్చాను. ఇప్పుడేమో 4 టన్నులు అంటాడు, టైర్లు పోలేదు. ఇప్పుడు చూడాలి దీన్ని మా సంగతి ఏంటనేది. 4 టన్నులు టైర్లు ఆగుతున్నాయా లేదా, మైలేజ్ ఎలా ఎత్తుందో చూసుకోవాలి. ఏమో తలకాయటి తిప్పుతుంటే చాలు పట్టించేస్తున్నారు బడికి. ఆల్రెడీ ఒక మిడ్ ఎక్కాడు వెనకాల. ట్రక్కు కాబట్టి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. క్యాబిన్కి ఏమన్నా అవుతూనే బాధగా ఉంటుంది. మన కూడా ఇప్పుడు ఇటు నుంచి ఇద్దరు వస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొడుకుని వెళ్తాను పెద్ద పొలం కుర్రాడు. ఆ కుర్రాడు వస్తాడు. రాత్రి నేను ఉన్నా మా ఊరు ఆ కుర్రాడు వస్తాడు. మేము ముగ్గురు వెళ్తాం. ఏం తిప్పలు పడినా ముగ్గురు పడవచ్చు. ఒకరు ఉంటే బయట ముగ్గురు కదా జాయి వెళ్దాం. ఎలా మొదలెట్టాం ముగ్గురుతో. లోడింగ్ మాత్రం మంచి నీట్గా చేస్తున్నారు. దుంపలు, బీట్రూట్ అలాంటివి గట్టిగా ఉన్నాయని కింద వేసి, ఇలాంటి క్యాప్సికం అలా నలిగిపోయే కూరగాయలు మాత్రం పైన వేస్తున్నారు. ఇప్పటికే బండి లోడ్ అయిపోయింది. ఇంకా చిక్కడిగా ఉన్నాయంట.
దేవుడి పైన భారమేహం ఇంకా ఇంటికి వెళ్ళేదాకా అంతే. చికెన్ వేస్తున్నారా? ఇది అయిపోయాక మరి ఇంకా ఏమైనా ఉన్నాయో దీంతో అయిపోయినాయో తెలియదు. నిన్న ఇంటి సామాను వేసి వచ్చాక పట్టా చిరిగిపోయింది. మళ్ళీ ఇలా తడికిలేస్తున్నారు. ఉన్నది కూడా చింపేద్దామా సెలవు. ఇంకో దారిలో ఇంకో పట్టా తీసుకోవాలి వర్షం గట్టిగా వస్తే. అయిపోయింది నీట్గా పట్టా కూడా కట్టేశారు. వాళ్ళు జట్టు మామూలు 300 తీసుకున్నారు. జాయిగా మనం ఎదరగా పార్కింగ్ ఇక్కడ పెట్టుకుంటే మనోడు డబ్బులు కట్టేసి వచ్చేస్తున్నాడు. లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా మార్కెట్లోంచి బయటకు వచ్చాం. ఇంకెక్కడి నుంచి సిటీ దాటేదాకా కూడా మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి మనకు తెలిసిందే. సిటీలోనే కన్ఫ్యూజ్ అవుతాం. సిటీ దాటితే పర్లేదు. ఇంకా మా ఊరు రావట్లేదు. పెద్దపురం అబ్బాయి నేను వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సిటీ ఇప్పుడే దాటాము. ఇక్కడ ఫోన్ చేసి 2 పాయింట్ల ఆయిల్ ఉంది. ఆయిల్ కొట్టి బయలుదేరాం. లేదంటే 100 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎదరకొట్టు ఫోన్ చేసి తాతికి బయలుదేరాం. 2 అవుతుంది. మనం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటికే 30 కిలోమీటర్లు వచ్చాం అంతే. వాళ్ళు ఒక 70, 80, 100 కానీ కొట్టి అక్కడ ఆయిల్ కొట్టించే 10 నిమిషాలు ఆపుతాను బండి. ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ దాటాము. ఇక్కడ బండి ఆపారు. జస్ట్ మామూలుగా చెక్ చేశారు అంతే. ఏం పట్టుకెళ్తున్నారు ఏంటని ఏం అడగలేదు. ఆయిల్ కొట్టించేసి 2 వాటర్ బాటిల్ ఎట్టాను. సరిపక్కన సాయంత్రం కాదు. సెకండ్ టోల్ ప్లాజా తెలంగాణలో 2వ టోల్ గేట్ ఇది. బార్డర్ అయితే దాటేసాం. బార్డర్ దగ్గర బండి ఆపారు. బండి ఆపి బార్డర్ పై తీసుకున్నాను అడిగితే తీసుకున్నా సరే 100 రూపాయలు తీసుకున్నారు. అదేంటంటే బార్డర్ పై తీసుకున్నాం కదని అంటే తీసుకున్నా కాబట్టి 100 రూపాయలు, లేదంటే 500 అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ అని కొట్టేసుకుంటున్నారు. ఎందుకుగా అనుకున్నాను. ఎందుకేనా నా ఒక్క బండికి 100 రూపాయలు అంటే తెల్లారులు అయితే ఎన్ని బళ్ళు వెళ్తాయి? పాప మా ఆయన ఎవరో లారీ అతను అయితే 500 ఇచ్చేదాకా బండి ఎదరికి వెళ్ళలేదు. ఇదే కాకుండా నిన్న ఇంకో సినిమా జరిగింది మనకి అక్కడ. ఇంకా అన్లోడ్ అయిపోయిన కాడి నుంచి మార్కెట్కి వెళ్ళే దారిలో పోలీసు వాళ్ళు ఆపారు. అక్కడ ఆపినప్పుడు కానిస్టేబుల్ అడిగారు మాట, టీవీ తీసుకున్నాను. తీసుకున్నానని చూపించాను. ఎక్కడి నుంచి వచ్చాను? తణుకు నుంచి. ఎక్కడికి వెళ్ళాను? కుక్కట్పల్లి. మరి కుక్కట్పల్లి అని రాలేదు దీంట్లో, తెలంగాణ అని రాసాడు అని ఉన్నది అన్నాడు. నేనేమన్నాను, తెలంగాణలో కుక్కట్పల్లి లేదండి అని అంటే, ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నాడు సార్ దగ్గర ఉన్నాడు. నడండి వెళ్దామని వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ ఉన్నారు అక్కడ. ఆయనకి చూపిస్తే ఏం లోడ్ వేసుకొచ్చామమ్మా అన్నాడు. ఎంటీ బండి అని నేను లోడ్ వేసుకొచ్చాను. టీపీ తీసుకున్నాను. సరే అయితే వెళ్ళిపోను. ఈ కానిస్టేబుల్, సార్ ఏపీ బండి వేసుకొచ్చాడు సార్ అన్నాడు. ఏదో పాకిస్తాన్ నుంచి అనుభవం తీసుకొచ్చాడు. తీసుకున్నాం కూడా సరిపోయింది టీపీ, లేదంటే అక్కడ 500 డిమాండ్ చేద్దాము. మనమైతే పెద్దపురం బండి పొద్దున్న 3 గంటలకల్లా ఎట్టాలి. 3 గంటల లోపే. కానీ మనం ఎన్నింటికల్లా వెళ్తామని చూద్దాం. ఇంకా ముందే వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాను. చూద్దాం, ఎక్కడ ఆకుండా వెళ్తున్నాం కదా. ఇప్పుడైతే విజయవాడ దగ్గరికి వచ్చాం. ఈ గొల్లపూడి సెంటర్ దాటిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం లోనికి వెళ్తే మనకు కొత్త హైవే వేస్తున్నారు కదా, హైవేకి దారి ఉందంట. మ్యాప్ పెట్టుకుని ఆన్లైన్లో అడుగుతా ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇలా స్ట్రైట్కి వెళ్ళాం. మనకి సిటీలో నుంచి ట్రాఫిక్ ప్లస్ గన్నవరం దగ్గర మళ్ళీ ఆర్టీఓ ఉంటాడేమోనని ఈ తిప్పలన్నీ పడుతున్నాం. మొత్తం మీద ఎదురా తిప్పలు పడి కొత్త హైవే అయితే ఎక్కాం. అంటే వెనక్కి ఎదరికి ఏం తిరగలేదు, కానీ కొంచెం టర్నింగ్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆన్లైన్లో అడిగితే మొత్తం మీద అయితే వచ్చాం. రోడ్డు మీద అయితే నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. అప్పుడప్పుడు ఆపోజిట్లో వెహికల్ వస్తున్నాయి అంతే. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ రోడ్లో మనం స్పీడ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడక్కడ వంతులను కట్ చేసేసి డైవర్షన్లు ఉన్నాయి. రోడ్డు ఖాళీగా ఉందని స్పీడ్గా వెళ్ళిపోయి లిమిట్లో వెళ్తే బాగుంటుంది హైవేలో.
ఈ ఏలూరు ఎంట్రన్స్ వచ్చేదాకా అసలు ఎక్కడ ఆకుండా కొట్టేసి ఎలా పాపకుండా టైం 9 అవుతుంది. ఏలూరు వచ్చాం. ఏడాది తినేసి మళ్ళీ కోటల పెద్దాపురం. ఇంకా బ్యాలెన్స్ 135 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతానికి అయితే 3:56 అంత వచ్చాం. మొత్తం 480 కిలోమీటర్లు. 480 కిలోమీటర్లు 350 కుట్టాం. శుభ్రంగా పలవా తిని జాయిగా బండి వదిలాం. పెద్దాపురం వెళ్ళేదాకా ఎక్కడ ఆగక్కర్లేదు. ఇప్పుడు ఇలా మనం రాజనగర్ హైవే ఉంది కదా, కొప్పూరు హైవే, ఆ హైవే నుంచి వెళ్తాం. అక్కడ ఏలూరు ఆశ్రమం కాడ నుంచి ఒక 15-14 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ రోడ్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే ఇలా మన తణుకు, తాడేపల్లిగూడెం ఆ లైన్కి వెళ్తాం. అలా స్ట్రైట్ కొడితే ఇలా డైరెక్ట్ మన కొవ్వూరు, రాజమండ్రి హైవే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆటోనగర్ దగ్గర ఎక్కుతాం. డైరెక్ట్ రాజమండ్రి ఆటోనగర్. ఈ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. అంటే మన ఏలూరు దాటిన తర్వాత ఈ రోడ్లోకి వచ్చాం కదా, ఈ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. దీని తర్వాత ఇంకో టోల్ గేట్ ఉంటుంది కొవ్వూరు దగ్గర. ఈ లైన్లో మొత్తం 2-3 ఉన్నాయి, సరిగ్గా ఐడియా లేదు నాకు. ఏంటి అవుతలేదు 5. మనం బయలుదేరిన కానీ దారిలో ఎక్కడైనా తుక్కుని కొట్టేద్దామో అనుకున్నాం, కానీ వర్షం దారిలో ఎక్కడ కొట్టలా. తేడా లైట్గా తుప్పడేది అంతే. ఈ ఏలూరు హైవే దాటిన కాంచి ఇంకా కంటిన్యూస్గా తుప్పడుతుంది. బరకం కొద్ది చిరిగింది, మరి ఏమవుతుంది అంటే చూడాలి. ఆడికి వెళ్ళి బరకం ఇప్పేదాకా కూడా తెలియదు ఏం తడిసినవి ఏమున్నాయని. కొవ్వూరు టోల్ గేట్ ఇది. ఈ రోడ్లో ఈ 2 టోల్ గేట్లు అయితే, ఇందాక ఎదురు టోల్ గేట్ ఒకటి, కొవ్వూరు టోల్ గేట్ ఒకటి. ఇలాగైతే కొంచెం దగ్గరగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనుకుంటే రోడ్డు. ఒక దిక్కున గాలి అడిపోయింది బాగా. బండి సైడ్కి విసిరేస్తుంది మొత్తం. నన్ను ఆ బండి ఇప్పుడు 4 సార్లు 5 సార్లు విసిరేసింది. ఇంకా కంట్రోల్ అవ్వలేని విధంగా విసిరేసింది. ఇది కొంచెం అలక్క మన తణుకు రావులపాలెం హైవే కన్నా ఇది కొంచెం తగ్గుతుంది కాబట్టి బండ్లన్నీ అలాగే వెళ్ళిపోతున్నాయి. వైజాగ్ నుంచి వచ్చే బళ్ళు, భువనేశ్వర్ నుంచి వచ్చే బళ్ళు అన్నీ, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే బళ్ళు అన్నీ ఇలా తిరిగేస్తున్నాయి. దానివల్ల లోడ్ బళ్ళు ఎక్కువ వెళ్ళడం వల్ల గాలి అడిపోయింది రోడ్డు అక్కడక్కడ. నైట్ టైం ఈ రోడ్లో అంత స్పీడ్ కొట్టుకుంటూ వస్తే బండి ఎట్లా అవుతుందో తెలుస్తలేదు. ఎదరా బడాదోస్ తోటి అలాగే కంట్రోల్ పక్క వెళ్ళిపోయింది, రోడ్డు పక్కన తిరబడిపోయింది. కొంచెం నైట్ ఈ రోడ్లో వస్తే మాత్రం స్లోగా వస్తాం మంచిది. మొత్తం మీద హైవే మీదకి అయితే ఎక్కాము. ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ జగ్గంపేట కూడా ఎక్కాము. జగ్గంపేట నుంచి పెద్దాపురం. ఇలా రాజనగర్ నుంచి రోడ్డు బాగోలేదు, బాగా పెద్ద పెద్ద గుయ్యలు ఉంటాయి. ఇంక ఈ లోడితే ఇంటికి వచ్చిన తలకాయ పోవటానే ఇంకా డైరెక్ట్ జగ్గంపేట వెళ్ళిపోయాట నుంచి పెద్దాపురం వెళ్తాం. మొత్తం మీద 1:30 గంటగా వచ్చాం పెద్దాపురం. ఇంకా ఇక్కడ ఎవ్వరు రాలేదు. ఇప్పుడు సంత స్టార్ట్ అవడానికే 3 అవుద్ది. ఈరోజు సంత మామూలుగా మార్కెట్ స్టార్ట్ అవడానికే 3 అవుద్ది. అందుకనే నేను పెద్దాపురం అంటే ఇంకా ఓకే చెప్పాను. ఇదే మనం తొలికెట్టుకుని ఉంటే కనుక
10:30 కానించి 11 బండి పెట్టేయాలి. ఫోన్ మీద ఫోన్లు చేసేస్తారు వాళ్ళు. ఇదాకా కొంచెం ప్రశాంతంగా రావచ్చు. ఒకటే పాయింట్. సర్లే నెట్టాం. బండి మనం అయితే తక్కువ 1 గంట కట్టాం. 3:30 కల్లా బండి ఖాళీ చేస్తారు. ఫస్ట్ టైం మనం పెద్దపురం మార్కెట్లో నుంచి టైంకి బయటికి వెళ్ళాం. ఎప్పుడు 9:30 10 అయిపోయేది. అందులోకి ఇవాళ ఆదివారం ఒకటి సంత కంపల్సరీ 11 అయిపోయేది. కానీ ఇవాళ మనకి హైదరాబాద్ నుంచి రావడం వల్ల గమ్మున ఖాళీ అయిపోయింది. అన్ని రకాలు ఉండడం వల్ల. తణుకు నుంచి వచ్చిన బండి దింపారు. క్యారెట్ అలాగ ఉంచేయారు. మళ్ళీ ఏదైతే ఏంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఈ ట్రిప్పు. వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. ఎవరన్నా అక్కడ ఆపుతారు, కేసులు రాస్తాడేమో అని, లేదంటే ఎంతవి అంతే అని అడుగుతారేమో అని అనుకున్నాం. అలాంటివి లేకుండా బాగానే వచ్చాము. వచ్చినప్పుడు కూడా లోడ్ ఉంటుంది, టైర్ లోడ్ బాగాలేదు ఎలా అనుకున్నాం. కానీ బాగానే సేఫ్గా వచ్చాం. వెళ్ళినప్పుడేమో 300 కిలోమీటర్లు వచ్చినాడేమో 350 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టాను. అయినా బాగానే ఆగినాయి. వాతావరణం ఒకటి కూల్గా ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పెట్టలేదేమో అనుకుంటున్నాను. మొత్తం మీద అయితే సేఫ్గా వచ్చాం, సక్సెస్గా వచ్చాం. ట్రిప్ కంప్లీట్ అయింది. ఎప్పటి నుంచో లాంగ్ వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాం, కంప్లీట్ చేసాం. మైలేజ్ కూడా వెళ్ళినప్పుడు బాగానే ఇచ్చింది, వచ్చినప్పుడు కూడా బాగానే ఇచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా మాకు ఏమో అడ్రస్ తెలియదు, ఎలాగ వెళ్ళాలి ఏంటి, అలా ఎప్పుడు వెళ్ళలేదు అనుకున్నాం. హైదరాబాద్ దాకా మ్యాప్ పెట్టి వెళ్ళిపోతే పాపం మన బెంగాళంలో అక్కడి నుంచి వాళ్ళకి దారి చూపించారు. అక్కడి నుంచి మ్యాప్ పట్టుకుని మనం మా ఓడింటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడే ఫుడ్ బెడ్ శుభ్రం పడుకుని తర్వాత రోజు పెట్టినాడు బండి. నాకైతే తిండికి ఈ ట్రిప్లో తిండికి అయితే రూపాయి కూడా ఎక్కడికి వచ్చారు. వెళ్ళినప్పుడు మన బెంగాళన్న ఎట్టి ఉన్నారో అక్కడ ఉన్నప్పుడు మా ఓడింటి కాడ, వచ్చినప్పుడు పాప మనోడు పెద్దపురం కూడా అప్పుడు ఇంకా అది కిరాయిదో అన్నమాట. అది సరుకు కొనుక్కుంటారు కదా, ఇంకా మొత్తం కొంచెంతా బాగుంటుంది అన్నమాట. అలా పోయింది. ఇప్పుడు అయితే నేను రూపాయి బట్టి ఏం కొనుక్కోలేదు ట్రిప్లో. ఇంకా మనకు అవి కలిసి వచ్చినట్టే. వచ్చినప్పుడు కూడా మ్యాప్ పెట్టుకుని జాయిగా వచ్చాం. ఫస్ట్ టైం వెళ్ళాం బాగా సక్సెస్ఫుల్గా. ఇక నుంచి అడ్రస్ కొంచెం తెలిసింది కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చు. బండి కూడా ఎంత లెక్క కొట్టచ్చు, ఎక్కడ ఆపొచ్చు అనేది క్లారిటీ వచ్చింది. సరే మరి ఎంతతో వీడియో క్లోజ్ చేద్దాం. లేకపోతే ఇంటికి వెళ్ళేది స్నానం చేసి పడుకుంటాం.